హలో ఎవ్రీవన్, బాదం బర్ఫీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక కప్పుడు బాదం పప్పులు తీసుకోవాలి. ఇది ఏం చేయాలంటే వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు మరిగిస్తే మనకి చల్లారాక పొట్టు ఈజీగా వస్తుందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలి, కొన్ని పాలు పోసుకోవాలన్నమాట. మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ఇది చేసుకున్నాక మనం ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి. బాండీలోకి ఒక స్పూను నెయ్యి, ఒక స్పూను బొంబాయి రవ్వ మంచిగా కలుపుకొని వేయించుకోవాలి. మనం మిక్సీ పట్టిన బాదం పేస్ట్ అంతా ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మనము కలుపుతూ ఉండాలండి. కాసేపటి తర్వాత చక్కెర వేసుకోవాలి. నేనైతే పావు కప్పుకి ఒక పావు కప్పు చక్కెర, కొంచెం తక్కువనే వేసాను, మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఇది అంతా గట్టిగా అవ్వాలన్నమాట. తర్వాత మనము ఇప్పుడు ప్లేట్లో కొంచెం నెయ్యి స్ప్రెడ్ చేయాలన్నమాట. చేసి మనం ఏదైతే మనకు రెడీ అయిందో అదంతా ప్లేట్లో పెట్టేసుకొని ఇలా మనం మంచిగా చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు పేపర్ ఉంటే బటర్ పేపర్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చల్లారాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లారిపోతుందండి, కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకా సమ్మర్ హాలిడేస్, ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో అడుగుతుంటారు అనేసి నేను ఇది చేశాను అనమాట. సేమ్ కాజు బర్ఫీ టేస్ట్ లాగే ఉందండి. మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.